మా ఇంటి బంగారం ఏంటి? ఒకటి సమంత గారు డూప్ లేకుండా నన్ను కాపాడేది ఉంటది. "అక్క కాపాడక్క, కాపాడక్క" అంటుంటే వస్తుంటాను. అది డూప్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ మేడం వచ్చి సోఫా నుంచి పడి అలా వచ్చారనమాట. అప్పటి వరకు నాకు తెలీదు సమంత గారు. ఓహ్! అది చూసి షాక్ అయ్యాను. ఓహ్! రెండోది కార్ చేజ్‌లో డ్రైవ్ చేస్తా ఉంటే ఎదురుగా బైక్స్ వస్తున్నాయి. ఆమె డ్రైవ్ చేస్తున్నారు, ఎదురుగా నేనున్నా. ఆమె డ్రైవ్ చేస్తున్నారు, ఎదురుగా వాళ్ళొస్తున్నారు. దగ్గరికొచ్చి సైడ్‌కెళ్ళాలి. సో, అది చాలా భయమేసింది నాకు. ఆ 2 షాకింగ్‌గా ఉంది. ఓకే. యాహ్! సో, బెస్ట్ మెమరీస్ అంటారు ఇవి. ఆ! ఆబ్వియస్లీ డే అంటే 1 ప్రతిరోజు సరదాగా అందరం ఎంజాయ్ చేసాం గానీ, ఇవి ఏంటంటే కొంచెం మనకు తెలీదు కదా! ఫైట్ చేసినప్పుడు గానీ ఇలా ఉంటది అనేది. స్క్రీన్ మీద అది యాక్టర్‌గా నేను అటువైపు ఎళ్ళినప్పుడు. సో, అది కొంచెం అలా అనిపించింది. సో, ఒక మంచి అల్లుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో మీరు చెప్తారా? నేను మంచి అల్లుడినండి సినిమాలో. అదే మంచిగా ప్లే చేశారు కదా! వాట్ ఆర్ ద క్వాలిటీస్? సినిమాలో చూసారు కదా! ఫైనల్‌గా ఫ్యామిలీ కోసం నిలబడే అక్క కోసం అక్క వెనకాల నిలబడాలి ఏదైనా సరే. ఎప్పుడు మంచి కోడలు ఇలా ఉండాలి, మంచి కోడలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ ఉంటారు కదా! సో, ఆ మంచి అల్లుడు కూడా ఎలా ఉండాలి అని చెప్పి? మంచి అల్లుడు ఎలా ఉండాలి అంటే, ఇంక అదంతా పెద్ద స్టోరీ ఏమో ఎందుకులేండి. మంచి కోడల గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా సినిమా అది వదిలేద్దాం. ఆ! జనరల్‌గా మాట్లాడదాం. మంచి అల్లుడు ఎలా ఉండాలి? యెస్. అత్తామామల్ని రెస్పెక్ట్ చేస్తే చాలు. అంత ఆలోచించారు ఏదో అంటే చెప్తారు. చాలా ఉన్నాయనిపిస్తుంది. కానీ అన్నిటికన్నా ఎదుటోళ్ళు ఆ రెస్పెక్ట్ ఇస్తే చాలు కదా అనిపిస్తుంది నాకు ట్రూ ఫైనల్‌గా. అండి. యాహ్! రెస్పెక్ట్‌ఫుల్‌గా. రెస్పెక్ట్ ఉంటే చాలేమో అనిపిస్తుంది. మిగతాయన్ని అల్లుడు ఏం చేయవసరం లేదు అత్తమామలకి. ఆళ్ళాళ్ళు చేసుకుంటారు. హ్మ్. సో, ఇప్పుడున్న మ్యారేజ్ సిస్టమ్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, న్యూక్లియర్ రేర్‌గా జాయింట్ ఫ్యామిలీ చూస్తాం. చూసినా కూడా జాయింట్ ఫ్యామిలీయా అని ఇలాంటి క్వెషన్ మార్క్ పెడుతూ ఉంటారు. హ్మ్. భయం ఎక్కువ ఉంటది ఆనందం కంటే. హ్మ్. సో, ఎట్లా అనిపిస్తుంది లైక్ మన ఫ్యామిలీ కల్చర్ మారిపోతూ ఉంది. హ్మ్. ఐ థింక్ వాల్యూస్ కూడా చాలా చేంజ్ అవుతున్నాయి చూస్తూ ఉంటే. సో, ఎట్లా అనిపిస్తుంది లైక్ ఇన్ టుడేస్ జనరేషన్ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్? వాళ్ళకి వాల్యూస్ ఉన్నాయని అనిపిస్తుందండి. కాపోతే చేంజ్ అవుతుంది వేరేలా అనిపిస్తుంది తప్ప వాళ్ళకి వాల్యూస్ లేవని నాకేమనిపించట్లేదు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే కొత్త జనరేషన్ ఉన్నారో వాళ్ళేం డబ్బులు వెనకాల, ఆస్తుల వెనకాల ఏం పరిగెట్టే బ్యాచ్ కాదని నాకనిపిస్తుంది. హ్మ్. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అంతా ఆస్తులు ఏం సంపాదించాలి, మా కొడుక్కి ఏం ఇవ్వాలి, మా కూతురికి ఏం ఇవ్వాలి ఇలా ఇప్పటి వరకు ఆలోచించనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు కావాలి, ఆస్తులు సంపాదించాలి, ఈ డబ్బుల కోసం ఇంకోడిని మోసం చేయాలి. అలా తక్కువని నాకనిపిస్తుంది. హ్మ్. వాల్యూస్ అంటే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ మనుషులతో కుర్రోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకేంటి అంటే ఎంతవరకు ప్రాక్టికల్‌గా ఉండాలి, అంతవరకు మాత్రం ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. సో, అంత మించి ఆళ్ళు ఎమోషన్ అనగానే ఎళ్ళిపోయి నాన్నమ్మ కాళ్ళ మీద పడిపోయి నాన్నంటే ప్రేమ లేదని కాదు. నాన్నంటే ప్రేమ ఉంది. కాళ్ళ మీద దండం పెట్టడం ఎందుకులే అనిపిస్తది అంతే. సో, ఆ చేంజ్ ఓవర్ ఉంది. బట్ వాళ్ళకి కూడా అన్నీ ఉన్నాయండి. అది ప్రాబ్లమ్ లేదు. ట్రూ. అంటే చేంజ్ అయింది అంతే అని నాకు అనిపిస్తుంది. మేబీ ఎమోషనల్ మెచ్యూరిటీ విషయంలో చాలా చేంజెస్ ఆ! మనం చూస్తున్నాం. అది. ఓకే. ఒకవేళ ఎవరైనా తెలిసినోళ్ళు పోతే అప్పుడు మీద పడి ఏడ్చేవాడు. ఇప్పుడు మీరు పర్సనల్‌గా లోపల బాధపడి సరే ఇది ప్రాక్టికాలిటీ కదా! హ్మ్. అని అనుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. మీ యాహ్! పాయింట్ చాలా బావుంది. కానీ ఒక రకంగా ఎమోషన్స్‌ని సప్రెస్ చేస్తున్నారేమో ఇప్పుడున్న జనరేషన్. నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ గురించి మాట్లాడట్లేదు. జెన్‌జీ కావచ్చు లైక్ పీపుల్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎమోషన్స్‌ని ఎక్కువ చూపించలేకపోతున్నారు, సప్రెస్ చేస్తున్నారు. ఎక్కువ లోపలనే డిప్రెస్డ్ అయిపోతున్నారేమో అనే పాయింట్ కూడా ఉంది. వాట్ యూ సే అబౌట్ దిస్ థింగ్? అది కూడా ఉండొచ్చు. బట్ నేనేంటంటే దాన్ని మనం జడ్జ్ చేయలేమంటున్నాను. హ్మ్. వాళ్ళు దాని నుంచి ఇంకొకటి తీసుకుంటున్నారు కదా! అంటున్నా. మీరన్నట్టు డిప్రెషన్‌లోకి ఎళ్ళినా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసేసుకుంటున్నారు ఈజీగా అంటున్నాను. ఓకే. బాధపడ్డారు. ప్రాక్టికాలిటీగా వచ్చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటున్నాను. 4 రోజులు బాధపడాలి, 4 రోజులు బాధపడాలి. అంతకు మించి జీవితాంతం బాధపడే పరిస్థితి లేదంటున్నాను. అవును. ఈ జనరేషన్ అంతా మారిపోయారు నిజంగా. అప్పట్లాంటి ట్రూ లవ్స్ మనకి ఇక్కడ కనిపించవు. ఎందుకు ఇప్పుడు కూడా ఉన్నాయి ట్రూ లవ్స్. చూసారా? ఎందుకున్నామండి? కాదు లవ్ ఎప్పుడూ ఉంటుందండి. మీరు ఎలా చెప్పారు తెలుసా? ఆ! నేను చూసాను. కాదు ఎక్స్‌పీరియన్స్ ఎలా చేశా. ఉండదంటున్నా. అలా ఉంటదండి. గ్యారంటీ ఉంటది. ఓకే. మనకు హ్మ్. కనిపించవు అంతే. అంతే. మనకు తెలీదు అంతే. ఓకే. లెట్స్ కమ్ బ్యాక్ విత్ మా ఇంటి బంగారం. యాహ్!